Hi friends, welcome to our YouTube channel EK Cricket Protection. So friends, 2025 April 14th Monday evening 7:30 PM ki IPL match number 30th Bharat Ratna Cricket Stadium Lucknow lo Lucknow Super Giants versus Chennai Super Kings match అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ టాస్ విన్నర్ రిపోర్ట్ అయిన మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో క్రికెట్ లీగ్ సంబంధించి IPL, BBL, PSL లాంటి మ్యాచెస్ విన్నర్ రిపోర్ట్ అనేవి ఇలా పోస్ట్ చేస్తాం. దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరుగుతుంది. అది ఒకవేళ ఓపెన్ కాకపోతే పైన వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. నా వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ సంబంధించిన టుడే మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్ లో. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇక లక్నో సూపర్ జైంట్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 6 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 4 మ్యాచెస్ విన్, 2 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ థర్డ్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ తో వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ LSG టీం ఫస్ట్ బౌలింగ్ చేసి సార్దుల్ ఠాకూర్ నుంచి 2 వికెట్స్, రవి బిష్ణోయ్ నుంచి 2 వికెట్స్ అండ్ దిగ్వేజ్ రతి నుంచి 1 వికెట్ అండ్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ కూడా ఆ మ్యాచ్ లో మంచి ఎకనామీ మెయింటైన్ చేశారు. సో దాని వలన GT టీం ని ఈ LSG బౌలర్స్ 180 రన్స్ కి డిఫెండ్ చేయగలిగారు. ఆ 181 టార్గెట్ ని ఈ LSG బ్యాటర్స్ మర్కరం నుంచి 31 బాల్స్ కి 58 రన్స్, పోరన్ నుంచి 34 బాల్స్ కి 61 రన్స్ అండ్ ఆయుష్ బడోని నుంచి 20 బాల్స్ కి 28 రన్స్ రావడం వలన ఆ స్కోర్ ని 19.3 ఓవర్స్ కి చేస్ చేసేశారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ అండ్ బ్యాటర్స్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. సో దాని వలన LSG టీం GT టీం మీదన చాలా ఈజీగా అయితే గెలిచారు. అండ్ ఈ రోజు మ్యాచ్ కూడా సేమ్ LSG గ్రౌండ్ భారత రత్న క్రికెట్ స్టేడియం లోనే LSG హోమ్ గ్రౌండ్ లోనే జరగబోతుంది. సో ఈ యొక్క గ్రౌండ్ అడ్వాంటేజ్ ని LSG టీం యూజ్ చేసుకుంటారు. అండ్ ఈ CSK టీం మీదన ఈ LSG టీం కి మోర్ విన్నింగ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ LSG బ్యాటర్ నికోలస్ పోరన్ నుంచి ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా చాలా డేంజరస్ బ్యాటింగ్ అయితే చూస్తున్నాం. అతను ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కూడా ఉన్నాడు. సో అతని యొక్క ఫార్మ్ అయితే ఈ LSG టీం కి చాలా కలిసి వస్తుంది. అండ్ వీళ్ళ బౌలర్ దిగ్వేజ్ రతి నుంచి కూడా మిడిల్ ఓవర్స్ లో మంచిగా ఎకనామీ మెయింటైన్ చేస్తూ ఆపోజిట్ బ్యాటర్స్ ని స్ట్రగుల్ చేస్తూ వికెట్స్ తీయడంలో చాలా సక్సెస్ఫుల్ అయితే అవుతున్నారు. సో వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా ఈ సీజన్ లో మంచిగా రాణిస్తున్నారు. సో దాని వలన బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ గెలుస్తూ దూసుకుపోతున్నారు కూడా. సో ఈ LSG టీం కి ఈ సీజన్ లో అన్ని కూడా కలిసి వస్తున్నాయి. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఈ LSG టీం కి మంచి కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ఇక ఈ LSG బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మార్క్రమ్, నికోలస్ పూరన్ అండ్ డేవిడ్ మిల్లర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సార్దుల్ ఠాకూర్ అండ్ దిగ్వేజ్ రతి నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ LSG కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా అంత స్ట్రాంగ్ గా కనిపించకపోయినా ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా పర్వాలేదు మంచిగా రాణిస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 6 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 1 మ్యాచ్ విన్, 5 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ తో ఆడి చాలా ఘోరంగా లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ CSK టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి వీళ్ళ బ్యాటర్స్ అందరూ కూడా చాలా ఘోరంగా ఆ మ్యాచ్ లో ఫ్లాప్ అయ్యారు. 104 టార్గెట్ ని సెట్ చేసుకున్నారు. ఆ టార్గెట్ ని వీళ్ళ బౌలర్స్ 10.1 అవర్స్ కే KKR టీం కి లీక్ చేసేశారు. సో దీన్ని బట్టి ఈ CSK టీం ఈ సీజన్ లో ఒక చెత్త రికార్డ్ ని క్రియేట్ చేసుకుంది. ఈ CSK బౌలర్స్ నుంచి కొద్దిగైనా పెర్ఫార్మెన్స్ చూస్తున్నాం. బట్ ఈ CSK బ్యాటర్స్ నుంచి బ్యాక్ టు బ్యాక్ చాలా ఘోరమైన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం. సో వీళ్ళకి ఈ సీజన్ లో అస్సలు కలిసి రాలేదు. వీళ్ళు ఇంకా క్వాలిఫై అవ్వడం కూడా చాలా కష్టమే. వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ అన్ని కూడా గెలవాలి, లేదా వీళ్ళు క్వాలిఫై అవ్వడం చాలా చాలా కష్టమే. వీళ్ళ బ్యాటర్స్ అందరూ కూడా అస్సలు ఫామ్ లో లేరు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ ని పూర్తిగా చేంజ్ చేసుకుని అయితే వస్తారు. సో ఎలాంటి చేంజ్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ CSK బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే రచిన్ రవీంద్ర, శివం దూబే అండ్ రవీంద్ర జడేజా నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే పతి రానా అండ్ నూర్ అహ్మద్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ CSK కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళ బ్యాటర్స్ అందరూ కూడా అస్సలు ఫామ్ లో అయితే లేరు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ లో చేంజెస్ చూడొచ్చు. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు మంచిగా రాణించే బౌలర్స్ అయితే ఉన్నారు.
వీళ్ళకి ప్రాబ్లం అంతా వీళ్ళ బ్యాటింగ్ లోనే. సో వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ లో ఈ రోజు చేంజెస్ చూడొచ్చు. సో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే భారతరత్న క్రికెట్ స్టేడియం లక్నోలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ నే ఎక్కువ గెలుచున్నాయి. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 168 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 156 ఉంది. అండ్ ఈ రోజు ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 190 to 200 మధ్యన స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ చూసుకుంటే ఈ వెన్యూ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కి కూడా ఒకేలా ఈ పిచ్ యొక్క అడ్వాంటేజ్ ఉంటుంది. పేస్ బౌలర్స్ కి స్వింగ్ ఉంటుంది అండ్ స్పిన్ బౌలర్స్ కి యావరేజ్ టర్న్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ కి వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 180 to 190 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే సిఎస్కే టీం టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు లక్నో సూపర్ జైంట్స్ కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.